తెలంగాణలో మరొకసారి అటు నీళ్లపై కూడా రగడ నెలకొంది. దీనిపై అన్ని పార్టీలు కూడా రాజకీయం మొదలుపెట్టాలి. అసలు పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపారు? అసలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ తప్పిదమా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ తప్పిదమా, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి అటు బీజేపీ తప్పిదమా అని మనతో మాట్లాడడానికి అటు మాజీ కేంద్ర ప్రభుత్వ జలశక్తి ప్రభుత్వ సలహాదారులు, అలాగే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఉన్నటువంటి ప్రముఖ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వెదిరే శ్రీరామ్ ఒకసారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రజలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే ఈ డిపిఆర్కు సంబంధించి వెనక్కి పంపింది, తెలంగాణకి ఏదో అన్యాయం జరిగిపోయిందని బీఆర్ఎస్ అంటుంది, బీఆర్ఎస్ తప్పిదమైన కాంగ్రెస్ అంటుంది, ఇంకో పక్క అటు ఇటు కాకుండా బీజేపీని బ్లేమ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది సార్? అసలు డిపిఆర్ ఎందుకు వెనక్కి వచ్చింది? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ 2022లో పంపించింది. అప్పటి వరకు డిపిఆర్ రాలేదు. అది వేరియస్ రీజన్స్ వాట్ ఎవర్ వాళ్ళకే తెలుసు. 2022లో డిపిఆర్ వచ్చినాక దానికి ఫస్ట్ సిడబ్ల్యూసి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఒక 12 క్లియరెన్సెస్ అవసరమవుతాయి. ఎనీ ప్రాజెక్ట్ డిపిఆర్ క్లియర్ చేయాలంటే దాని ఫస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ, హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు. మీరు నీళ్ళ కేటాయింపులు ఇది ఎట్లుంటుందంటే నీళ్ళ కేటాయింపులు ఏ రాష్ట్రానికైనా ట్రిబ్యునల్ ఎలకేట్ చేస్తుంది. ట్రిబ్యునల్ మీకు ఒక 500 టీఎంసీ ఎలకేట్ చేసింది అనుకుందాం మీ రాష్ట్రానికి. అందులో ఏ ప్రాజెక్ట్కి ఎంత ఇస్తారనేది మీ ఇష్టం. అందులో నేను పాలమూరు రంగారెడ్డికి 90 ఇస్తా, 50 ఇస్తా అని మీరు అనుకొని అది ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన వాటర్ను మీరు అవైలబిలిటీ కింద సిడబ్ల్యూసీ చూపిస్తే మీ పద్ధతి ప్రకారం ఉంటే అంతా సిడబ్ల్యూసీ క్లియర్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నీళ్ళ కేటాయింపులు, ట్రిబ్యునల్ ఇచ్చిన నీళ్ళ కేటాయింపులలో దానిలోంచి ఈ ప్రాజెక్టుకు 1 టీఎంసీ కూడా నీళ్ళు కేటాయించలేదు మన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. అయితే దానివల్ల డిపిఆర్ మాటిమాటికి వాపసు వస్తుంది. డిపిఆర్ ఎప్పుడైనా వాపసు రావడం అంటే అర్థము అదేదో అయిపోయింది, లైఫ్ అయిపోయింది, ఇక నువ్వు యూఆర్ డెడ్ అన్నట్టు కాదు. మీరు 3 నెలలు మీరు సిడబ్ల్యూసీ సర్టెన్ ఇన్ఫర్మేషన్ మిమ్మల్ని అడుగుతుంది. 3 నెలల నుంచి మీ దగ్గర సమాధానం సరిగ్గా రాకపోతే వాపసు పంపుతుంది. మళ్ళీ మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేసుకొని పంపిస్తే మళ్ళీ అప్రైజ్ చేస్తారు. డిపిఆర్ ఆయనకు వచ్చింది అని అంటే అదేదో కొంపలంటుకు పోయింది కాదు, నెంబర్ 1. నెంబర్ 2, డిపిఆర్ ఇప్పుడు మొన్న చంద్రశేఖరరావు గారు అన్నట్టు అదేదో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి మేము ఇప్పుడు డిపిఆర్ పంపించినాం వాపస్ అని. డిపిఆర్ ఆయన హయాంలో కూడా వాపసు వచ్చింది ఇన్ఫర్మేషన్ కొరకు. అప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అదొక అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ ప్రాసెస్. దాన్ని పాలిటిక్స్కి ముడియొద్దు. నెంబర్ 1 వెరీ క్లియర్. నెంబర్ 2, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం అని అంటే కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఆధ్వర్యంలోనే సిడబ్ల్యూసీ ఉంది. సో సిడబ్ల్యూసీ టెక్నికల్గా పోవాలి. టెక్నికల్గా మేము అందుకే నేను ఇందాక ప్రజెంటేషన్లో కూడా చెప్పిన 90 టీఎంసీ అవసరమైనప్పుడు 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్ వాడతాము. 90 టీఎంసీలో 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్లో మేము దాన్ని వాడుకుంటామని చెప్పిండు. మేము ప్రోత్సహించినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నదంటే ఓకే, మీరు 299 టీఎంసీ మీరు సంతకం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ తోటి, అది మీరు చేసుకున్న పని. మీరు 811 టీఎంసీలో 299 కాకుండా 500 చేసుకొని ఉండి దానిలోంచి ఇది వాడుకుంటామంటే అది బాగుండేది. మీరు చేయలేదు. ఆ 299 టీఎంసీ మీరు ఏదైతే సైన్అప్ చేసినారో అది ఒక చుక్క కూడా మీరు దీనికి కేటాయించలేదు. మీరు ఉన్న మైనర్ ఇరిగేషన్ వాటర్ 90 టీఎంసీ ఏదైతే ఉందో ఆ 299లో 90 ఉంది మైనర్ ఇరిగేషన్, దానిలో 45 దీనికి వాడతామన్నారు. మంచిది, వాడండి, మేము ప్రోత్సహిస్తామని చెప్పినాం. మేము అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిడబ్ల్యూసీ అడిగింది, మీ 45 టీఎంసీ నీళ్ళు మీరు ట్యాంకులలో ఆపుకుంటారు కదా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులలో, ట్యాంక్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏ ట్యాంకులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని వాడుతున్నారు, ఎన్ని వాడుకోలేకపోతున్నారు. మేము ఆ లెక్కలు చూసాక సిడబ్ల్యూసీ ఇచ్చేది. మీరు అక్కడ వాడుకొని ఇక్కడ వాడుకుంటే, ఇప్పుడు అక్కడ ఇక్కడ వాడుకుంటే మేము సాటిస్ఫై కావాలంటే మాకు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఏమంటారు, మాకు జిల్లా వారీగా ఇన్ఫర్మేషన్ ఉంది, మండల వారీగా ఉంది, కానీ ట్యాంక్ వారీగా లేదు అని అంటే మీరు 70 ఏళ్ళ నుంచి రాజ్యం చేస్తున్నారు. మీరు వాళ్ళు కానీ వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు, మిగతా 60 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు. మరి మీరు ట్యాంక్ వైజ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకోలేదనంటే ఏ రాష్ట్రంలో ట్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి పోవాలి, రెవెన్యూకి పోవాలి, సెటిల్మెంట్ డిపార్ట్మెంట్కి పోవాలి, ఇంకెక్కడికైనా పోవాలి. మొత్తం 4 కూర్చొని అన్నీ అటాచ్ చేసుకొని దాన్ని మేధోమదనం చేసి డేటా తీయాలి. అది లేకుండా డేటా పంపలేరు కాబట్టి సిడబ్ల్యూసీ వాపసు పంపుతుంది డిపిఆర్. అది దాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడము. సో మీ నిస్సహాయత, మీ చేతగాంతనంతో అదొకటి. రెండోది, ప్రాజెక్టు కట్టాలి, 27,000 కోట్లు కట్టి ఆయనేమో నీళ్ళు ఇవ్వలేదు. వీళ్ళని కట్టొద్దని ఎవరు ఆపలేదు. ఒకవేళ నీళ్ళ కేటాయింపులు లేకున్నా కానీ కట్టొచ్చు. వీళ్ళు డబ్బులు లేవాడు, వీళ్ళు కట్టరు. సో రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండి కేంద్ర ప్రభుత్వం అంటే లాభం ఏముంది? ఏం లేదు కదా. సలహాదారులు ఉన్నప్పుడు కేంద్రంలో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కానీ వీళ్ళతో చెప్పే ప్రయత్నం ఏం చేయలేదు సార్? ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కానీ, డబ్బులు కాళేశ్వరం విషయంలో వాటికి సంబంధించి ఏదైనా సలహాలు, సూచనలు వాళ్ళు మిమ్మల్ని అడగలేదా? మీరు ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేయలేదా? వాళ్ళు అడిగినవి చెప్పాను, వాళ్ళు అడగకున్నా చెప్పాను. ఎందుకంటే అది నా బాధ్యతగా, తెలంగాణ నుంచి ఉన్నా కాబట్టి నేను ఎప్పుడు అవైలబుల్ ఉండేది. నేనే కాల్ చేసి చీఫ్ మినిస్టర్ నుంచి మినిస్టర్ వరకు, చీఫ్ సెక్రటరీ నుంచి
చీఫ్ ఇంజనీర్స్ వరకు అందరితో టచ్లో ఉండేది. అన్నీ ఏదైతే నాకు కరెక్ట్ అనిపించేదో అది ఎప్పటికప్పుడు చెప్పేది. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర పెద్ద డ్యామ్ కట్టమని చెప్పినాం. 115 మీటర్స్కు 88 టీఎంసీ స్టోరేజ్ తోటి కట్టమని చెప్పినాం. కడితే అప్పుడు ఏమవుతుంది, స్టోరేజ్ ఎక్కువ ఉండి మనకు లిఫ్టింగ్ మన అవసరం ఉన్నప్పుడు, మనకు పవర్ కన్జంప్షన్ బయట తక్కువ ఉన్నప్పుడు, పవర్ తక్కువ కాస్ట్ ఉన్నప్పుడు అప్పుడు లిఫ్ట్ చేసుకుంటేందుకు ఉంటుంది. స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఒక నదిలో స్టోరేజ్ ఎక్కువ ఉండాలి. నదిలో మీరు నదిలో చిన్న గ్లాస్ లాగా పెట్టి పెద్ద పెద్ద డ్రమ్ములు లోపల పెట్టి లిఫ్ట్ చేస్తామనంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ వే ఆఫ్ ప్లానింగ్ ఏ ప్రాజెక్ట్. ఎన్నోసార్లు చెప్పి చూసినాం, వినలేదు. 100 మీటర్లకు పెట్టి చిన్నగా కట్టుకున్నారు. సో చెప్పేటి ఎన్నో వినలేదు. వాళ్ళు అడగకుండానే చెప్పేది. ఇటువంటి ప్రాజెక్ట్స్ డిపిఆర్ క్లియరెన్స్, తర్వాత ట్రిబ్యునల్ విషయంలో, తర్వాత కేసుల విషయంలో, సుప్రీంకోర్టు కేసుల విషయంలో కంటిన్యూస్గా సువమోటో వాళ్ళు అడగకున్నా కానీ రెడీలీ అవైలబుల్ ఉండి చెప్పేది. బహుశా అందుకేనేమో ఫ్రీగా వస్తే ఇది కూడా వాల్యూ ఉండదు అన్నట్టు. సో అట్లా ఏమన్నా వినుంటే మంచిదే, వినకపోతే వినో కూడా అది వాళ్ళ ఇష్టం. 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టడంతో అన్యాయం జరిగిందంటున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త ట్రిబ్యునల్ ప్రకారం 1050లో తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం ఉందా? మనం కనుక కరెక్ట్ ఇన్ బేసిన్ పారామీటర్స్, ఇప్పుడు మనకు ఇన్ బేసిన్లో మన ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. కృష్ణా బేసిన్లో, ఆంధ్రాకేమో అవుట్ ఆఫ్ బేసిన్ ఉన్నాయి. సో ట్రిబ్యునల్ ముందు టెక్నికల్గా అదేవిధంగా లీగల్గా కరెక్ట్ పాయింట్స్ కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని కరెక్ట్ మెథడ్లో తీసుకెళ్తే ఖచ్చితంగా 65 to 70% ఆఫ్ దట్ 1050 టీఎంసీ మనకు రావాలి. ఎందుకంటే మనకు ఆల్ ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారము, నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారము మనకు పారామీటర్స్ అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఎక్కువ నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ మనం చాలా జాగ్రత్తగా దీన్ని డీల్ చేసుకొని ట్రిబ్యునల్లో వాదన చేసుకుంటే కనుక. ఈ ప్రభుత్వం ఏమన్నా సలహాలు అడుగుతుంది సార్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం? ఎందుకంటే మీరు చాలా ఎక్స్పర్ట్ ఇరిగేషన్ సంబంధం, మీ సలహాలు చాలా రాష్ట్రాలు తీసుకుంటాయి. ఇక్కడ ప్రభుత్వం ఏమన్నా అడుగుతుందా? ఇంతకుముందు చెప్పినా కదండి, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అడిగినా అడగకున్నా నేను చెప్పేది. ఇప్పుడు కూడా అంతే, అడిగినా అడగకున్నా కానీ నేను చెప్తూనే ఉంటాను. ఎందుకంటే అది నేను నా బాధ్యతగా భావిస్తాను. తెలంగాణ స్టేట్ ప్రజల గురించి భావిస్తే తప్పితే పార్టీ వైజ్గా నేను ఎప్పుడు ఆలోచించాను. నా 2 మంచి మాటలు ఒక మిత్రుడిగా చెప్పడానికి తప్పే ఉందండి. దాంట్లో పార్టీ ఏమీ ఫీల్ కాదు. ఎందుకంటే నేనేం పొలిటికల్గా రాంగ్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఏదన్నా ఒకటి మీరు ఒక మిత్రుడిగా వచ్చి ఏదైనా సలహా అడుగుతారు, మీరు అడిగితే ఇస్తాను. లేదా నేను ఎప్పుడన్నా నా మిత్రుడు ఇట్లా దీనిలో ఉన్నాడు, ఇష్యూస్లో ఉన్నాడు అనుకున్నప్పుడు నేనే ఫోన్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్తాను. అందులో నాకేం బేషజం లేదు. అది ఎప్పుడు ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది అసలు తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో 299 టీఎంసీలో అన్యాయం జరిగింది మొదటి సంతకంతో అని ఒకవైపు చెప్తూ జరిగినటువంటి విషయాలు ఏదైతే ఉందో డిపిఆర్ వెనక్కి పంపడం అంటే అదేదో అయిపోయినట్టు కాదు. ఆ డిపిఆర్కు సంబంధించి మళ్ళీ తిరిగి 3 నెలలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ ఏదైతే 45 టీఎంసీలకు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఇస్తే డెఫినెట్గా కూడా డిపిఆర్ ముందుకు వెళ్తుంది. మిగతా 45 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా సిడబ్ల్యూసి ఆలోచిస్తుంది. కొత్త ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా డెఫినెట్గా కూడా తెలంగాణ సరైనటువంటి కౌంటర్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా తెలంగాణకు మంచి వాటా పంపకాలు వస్తాయని చెప్తున్నాయి. కేంద్రం పైన కానివ్వండి, అటు కేసీఆర్ నిందలు వేయడం కూడా సరికాదు. వారి తప్పిదం వల్లనే ఇదంతా జరిగింది. డిపిఆర్ వాళ్ళయంలో కూడా ఒకసారి వెనక్కి వచ్చింది కాబట్టి అనవసరమైనటువంటి రాజకీయ ఆరోపణలు తగదా అని చెప్పి కూడా అటు మాది కేంద్ర జలశక్తి ప్రభుత్వ సలహాదారులు, అలాగే ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వెదరే శ్రీరామ్ అంటున్నారు. కెమెరామెన్ గజప్తో శ్రీధర్, RTV హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.